మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. పొలము, ఈ పొలము అనే ఒక మాటతో మనం చూస్తున్నాం. అసలు పొలం అంటే ఏంటిది, ఏ పొలము మరి ఎవరికి సంబంధించింది అని కొన్ని పొలాల గురించి మనము తెలుసుకుందాం ప్రియాణ మిత్రులారా. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనం పొలము అంటే ఏంటిదో మనం గమనించాలి ప్రియాణ మిత్రులారా. పొలము అనగా మత్తయి సువార్త 13:4 విత్తువాడు విత్తుటకు బయలుదేరిండు అన్న మాటను అక్కడ మనం చూస్తున్నాం. విత్తనము అనేది దేవుని యొక్క వాక్యము. విత్తనం అంటే దేవుని యొక్క వాక్యమేనండి. పొలము అంటే మానవుని యొక్క హృదయము అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. అలాగనే విత్తువాడు ఎవరు అంటే ఒక సేవకుడు అయి ఉన్నాడు, దేవుని మాటలు అందించే ఒక సువార్థికుడు అయి ఉన్నాడు, దేవుని వాక్యం చెప్పేవారై ఉన్నారు అన్న మాటను మనం గమనించాలి. పక్షులు ఎవరు అంటే మరి ఈ లోక సంబంధులు, ఈ లోకములో మన మాటలను ఎత్తుకొని పోయేవాళ్ళు, లేకుంటే అపవాది సంబంధులు అనే సంగతి ఇక్కడ మనం గమనించాలి. వారి పక్షులు అనే ఒక మాటని ఇక్కడ కనబడుతుంటుంది. దాని ఫలితం ఏంటిది అని మనం చూసినట్టయితే పరలోక రాజ్యం లేదా నరకం. మరి ఆ పొలము కరెక్ట్ లేకుంటే, ఆ పొలంలో ఒకవేళ పొలం సరి అయింది కాకుంటే, హృదయం సరి అయింది కాకుంటే ఫలితం వచ్చేది నరకం. ఆ యొక్క పొలం సరి అయింది అయితే వచ్చేది పరలోక రాజ్యం. దాని ఫలితం అంటే ఏంటిదండి, ఇక పరలోక రాజ్యం. ఇప్పుడు అక్కడ యొక్క విత్తనాలు పక్షుల చెత్తకపోయాయి అని అంటున్నాం కదా. మరి ఈ పక్షులు ఎవరు అండి? ఈ పక్షులు లోక సంబంధులు అని చెప్పాను కదా. అలాగనే మరి ఆ సాతాను లేకుంటే లోక సంబంధులుగా ఈ పక్షులు మన హృదయంలో ఎత్తుకపోయేది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యాన్ని, లేకుండా వాడు ఎత్తుకొని పోతున్నాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. అంటే దేవుని యొక్క పొలం అంటే మన హృదయం. మన హృదయంలో దేవుడు విత్తనం చల్లుతున్నాడు అంటే వాక్యాన్ని చల్లుతున్నాడు. ఆ వాక్యాన్ని పక్షులు చెత్తకపోతున్నాయి అంటే ఆ పక్షులు మరి లోక సంబంధులు లేకుంటే యొక్క సాతాను. అలాగనే మరి మంచి నెలలో పడ్డ విత్తనం అంటే మన హృదయంలో పడే యొక్క మంచి విత్తనం. ఆ మంచి విత్తనాల బట్టి వచ్చే ఒక ఫలితం పరలోక రాజ్యం. చెడ్డ విత్తనాల బట్టి దాన్ని బట్టి వచ్చేది నరకం. ఇది ఆ యొక్క పొలానికి ఉన్న యొక్క విధానం ప్రియాణ మిత్రులారా. అయితే ఈ పొలం అంటే పొలం కాదు, పొలం అంటే ఇది మానవుని యొక్క హృదయమే అన్న సంగతి మనం గమనించాలి. ఇందులో మరి 6 రకాల యొక్క పొలాలను మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. మొదటి పొలము ఏంటిది అన్నట్లయితే సోమరివాణి పొలమని సామెతలు 24:9 మనం చూస్తున్నాం. ఈ పొలంలో ముండ్ల తొప్పలు, దూలగుండి చెట్లు ఉంటాయి. ఏ పొలం? హృదయం అనే పొలం. ముండ్ల చెట్లు అంటే ముండ్ల చెట్లు దేనికి సాదృశ్యం? చెట్లు అనగా మరి మానవుని హృదయంలో ఉంటున్న యొక్క చెడుకు లేకుంటే చెడు విత్తనాలకు సాదృశ్యంగా కనబడుతుంటుంది. అంటే మానవుని హృదయంలో చెడు మొలుస్తుంది, చెడు ఉంటుంది. అది ముండగుండ చెట్టు అనగా ఈ హృదయంలో పరిశుద్ధత ఉండాలా, ఈ హృదయంలో నీతి ఉండాలా, ఈ హృదయము దేవుని సంబంధంగా ఉండాలా, మంచి నేలగా ఉండాలా. కానీ ఈ హృదయంలో ఏముంటుందంట మరి చూసినట్టు ముండ్ల చెట్లు, దూలగుండి చెట్లు అంటే ఎదటివానికి కుత్తుడే, ఎదటివానికి ఇబ్బంది పెట్టుడే, ఎదటివానికి దురద, ఎదటివానికి బాధాకరమైన యొక్క హృదయము మన హృదయంగా ఉండకూడదు. అలాంటి యొక్క పొలంగా మనం ఉండకూడదు అన్నదే మనం ఇక్కడ గమనించాలి. దాన్నే మరి సోమరివాణి పొలము అన్నారు. ఎందుకంటే వాడు వాక్యం వినడు, వాక్యంతో శుద్ధి చేసుకోడు, పరిశుద్ధంగా ఉండదు. వాని యొక్క హృదయం అంతా అపవిత్రత ఉంటుంది కనుక అక్కడ ముండ్ల పొదలు, వానికి దేవుని యొక్క వాక్యం ఉండదు, అందులో ఏముండదు. అందులో మొలిచేదంతా కూడా చెడు మాత్రమే మొలుస్తుందన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. రెండవ పొలం గురించి మనం చూసినట్టయితే లోకమనే పొలం అని మత్తయి సువార్త 13:38 మనకి కనబడుతుంది. 38 ఏదండి? ఈ లోకం అనే పొలం. ఈ లోకము ఒక పొలం. ఈ లోకంలో మరి ఏదైతే ఈ లోకం పొలంగా ఉందో ప్రియమిత్రులారా, ఆ పొలములో మరి విత్తనంగా ఉంది. ఈ లోకం అనే యొక్క పొలము మరి ఏం నిండబడి ఉన్నది అంటే ఈ లోకంలో యొక్క మనుషులలో, లోకంలో ఉన్న యొక్క హృదయములలో ఏమి నింపబడి ఉన్నది అంటే ఇక్కడ రాయబడి ఉంటుంది. పొలంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని రాయబడి ఉంటుంది. ప్రియ మిత్రులారా, ఈ లోక సంబంధమైన వాటి, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన అన్నీ కూడా నింపబడి ఉంటాయి. అది ఈ లోక సంబంధమైన యొక్క పొలంలో, ఈ లోక సంబంధమైన హృదయంలో, ఈ లోక సంబంధమైన యొక్క మనిషి హృదయంలో ఉండేది మరి ఇవి అన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మరి ఈ లోక సంబంధమైన యొక్క పొలంలో ఉంటుంది అన్న సంగతి మనం గమనించాలి. మూడో పొలం గురించి మనం చూసినట్టయితే ఇది రక్త పొలం. మత్తయి సువార్త 27 దాని 3 1 రాజులు 21 1 నుండి 16 వరకు మనం చూసినట్టయితే అక్కడ కనబడుతుంది. అక్కడ మరి యూద ధనముతో
ఏదైతే యేసుప్రభువును అప్పగించాడో ఆ ధనముతో పొలం కొన్న ఆ భూమి దాని రక్తపు భూమిగా మరి పిలువబడ్డాది. రెండవది నాబోతును చంపించిన యెజబెల్ రాణి మరి ఆ నాబోతు యొక్క తోట లేకుంటే ద్రాక్ష తోట అది రక్తపు యొక్క పొలంగా మార్చబడ్డాది. అనగా ఒక నీతిమంతుణ్ణి చంపించగలిగినది ఈ యెజబెల్ రాణి. అక్కడ దాన్ని రక్తపు పొలము అని మరి బైబిల్లో మనకు రాయబడి ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, దీంట్లో పరిశుద్ధులను హత్య చేయడం, పరిశుద్ధులు లేకుండా చేయడం, ఇతరులు దోసుకోవడము, మరి మోసం చేయడము ఈ లోక సంబంధమైన యొక్క పొలంగా మనకి ఇక్కడ కనబడుతుంటుంది. 4వ విషయానికి వచ్చినట్టయితే బోయాజు పొలము, ఇది రూతు మరి 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఈ రూతు నమ్మకంగా ఉన్నందున, నమ్మకంగా ఆమె పనిచేస్తున్నందున తన యజమాని ద్వారా మరి దీవించబడిన యొక్క వ్యక్తిగా రూతు మరి ఈ యొక్క దీవించబడిన యొక్క పొలంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ పొలంలో ఆమె పరిగెరుకుని ఉండేది. అత్తకు నమ్మకంగా ఈమె కనబడుతున్నది. అక్కడనే ఈమె ఆశీర్వదింపబడ్డది అనే సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఈ పొలము బోయాజు పొలము అని మనం చూస్తున్నాం. ఇది ఆశీర్వాదకరమైన ఒక పొలం. అది దేవుని యొక్క మరి హృదయం లేకుండా దేవుని సంబంధమైన యొక్క వ్యక్తులకు సాదృశ్యంగా కనబడుతున్నది. దేవుని యొక్కనగా మంచి హృదయం కలిగిన యొక్క మంచి నీళ్ళ పడ్డ యొక్క వ్యక్తిగా మనం అభివృద్ధి పొందగలిగిన యొక్క వ్యక్తికి సాదృశ్యంగా ఈ పొలము మనకు కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, అలాగనే 5వ పొలం గురించి చూసినట్టయితే ఇక్కడ ప్రార్థన పొలము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో చూస్తుంటున్నాం. మరి ఇస్సాకు సాయంకాలమున మరి వెళ్ళేసి ధ్యానించే పొలం ఈ పొలం. ఇస్సాకు గారు వెళ్ళేసి సాయంకాలం కాగానే వెళ్ళేసి ఆ పొలంలో ప్రార్థన చేస్తూ ప్రార్థన ధ్యానంలో ఉండగలిగిన యొక్క ఈ పొలం అనగా ఇది ప్రార్థన పొలం. అనగా మన హృదయము ఒకవేళ సరిగా ఉన్నట్లయితే, దేవుని సంబంధమైనట్టుగా ఉన్నట్లయితే, దేవుని పొలంగా ఫలించగలిగిన ఒక పొలంగా మనం ఉండాలి అన్నట్లయితే ఈ ఇస్సాకు పొలం లాగా మరి ధ్యానించే యొక్క హృదయం మన హృదయంగా మార్చబడాలన్నదే అక్కడ దాని అర్థం. ప్రియమైన మిత్రులారా, 6వ విషయానికి వచ్చినట్టయితే యెహోవా దీవించు పొలం ఇది. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. కుమారులు సువాసన అయి దీవించబడే చేను అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఏదైతే దేవుని యొక్క పిల్లలు ఉన్నారో, దేవుని సంఘం ఉందో, ఆ దేవుని యొక్క సంఘం అంచెలంచెలుగా ఎదిగిపోబడి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా మారే ఈ పొలం దేవుని పొలం అయి ఉంటుంది. అది 30 అంతలు 100 అంతలుగా అధికంగా ఫలించే పొలం ఈ పొలం. ఈ పొలము మరి దేవుని పొలంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ పొలం అభివృద్ధి పొందే పొలం. ఆ పొలాన్ని మనం ఇక్కడ చూస్తున్నది మత్తయి 13వ అధ్యాయం 4వ వచనంలో. పొలం ఒక్కటే, ఆ పొలములో ఉన్న యొక్క చోటులు అనగా చల్లబడిన యొక్క చోటులు వేరువేరుగా మనకు కనబడుతున్నది. ఒకటి తొవ్వ పక్కన, ఒకటి బండ నేలన, ఒకటి మంచి నేలన పడ్డ యొక్క విత్తనంగా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ పొలాలు మనకు ఉన్నదో అలాగనే మనం హృదయం ఫలించేదిగా మనం ఉన్నట్లయితే మనం ఫలిస్తాం. ఈ లోక సంబంధమైన మనలో పెట్టుకోకుండా, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైనగా మనం ఉండి ముండ్ల చెట్లు గచ్చ పొదలు మొలిచే ఒక పొలంగా ఉండకుండా దాన్ని ఎప్పుడు సేద్యం చేస్తూ ప్రభు కొరకు జీవించగలిగిన ఒక పొలంగా మంచి పొలంగా మనం ఉండాలని, మంచి పొలంగా మనం మారాలని, ఆశీర్వదింపబడే ఒక పొలంగా ఉండి దేవుని రాజ్య వారసులుగా మనం ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.